తప్పకుండా 6 గంటలు 100 కిలోమీటర్ల గాలింపు, ప్రతి సీసీటీవీ ఫుటేజ్ లో జల్లెడ పట్టిన పోలీసులు చివరకు 4 ఏళ్ల చిన్నారిని కిడ్నాపర్ల చెర నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపిన చిన్నారి కిడ్నాప్ కేసును జిల్లా పోలీసులు వేగంగా ఛేదించి తల్లిదండ్రుల కళ్లల్లో మళ్లీ ఆనందాన్ని నింపారు. చిన్నారి కనిపించకుండా పోయిందన్న సమాచారంతో వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ చేపట్టి కేవలం 6 గంటల్లోనే బాలిక ఆచూకీ కనిపెట్టారు. 2 మహిళలను అరెస్టు చేసి చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీటి నుంచి చిరునవ్వు వరకు ఈ ఆపరేషన్ ఎలా సాగిందో చూద్దాం. రుయ్యుడి గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి గంగామణిని నిందితురాలు నైతం నాగుబాయి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆదిలాబాద్కు తీసుకెళ్లి బస్టాండ్ ప్రాంతంలో తనకు పరిచయమైన భారతి అనే మహిళకు అప్పగించింది. సాయంత్రం 5 గంటలకు తల్లి కప్లీబాయి ఫిర్యాదు చేయగానే తలమడుగు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తును స్టార్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆదిలాబాద్, తాంసీ తదితర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టి బస్టాండులు, అలాగే ప్రధాన కూడళ్లు, రహదారుల సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడ పట్టాయి ప్రత్యేక బృందాలు. సాంకేతికత ఆధారాలతో ప్రతి క్లూను విశ్లేషిస్తూ చిన్నారి కోసం నిరంతరంగా అన్వేషణ కొనసాగించాయి. పోలీసుల పట్టుదల ఫలించి అదే రాత్రి 11 గంటల టైంలో ఆదిలాబాద్ మహాలక్ష్మివాడలో చిన్నారిని సురక్షితంగా గుర్తించి రక్షించారు పోలీసులు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ చిన్నారిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయా. ఆ విజువల్స్ కూడా మనం స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. చిన్న పాప అండ్ తమ కుమార్తెను క్షేమంగా తిరిగి చేర్చినటువంటి జిల్లా పోలీసులకు తల్లిదండ్రులు భావోద్వేగంతో కృతజ్ఞతలు చెప్పారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సాయి కిరణ్ అందుబాటులో ఉన్నారు. సాయి కిరణ్, ఎట్టకేలకు ఆ బాలిక తల్లిదండ్రుల చెంతకైతే చేరింది. కేవలం 4-5 గంటల్లోనే ఈ ఆపరేషన్ క్లోజ్ చేసినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్ గా నిన్న తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామం నుంచి పూర్తిగా నైతం గంగమణి అనే 4 ఏళ్ల బాలిక పూర్తిగా ఇటు కిడ్నాప్ గురైంది. అదే గ్రామానికి సంబంధించిన ఒక మహిళ మద్యం మత్తులో పూర్తిగా ఆ పాపను తీసుకెళ్లి పూర్తిగా ఆదిలాబాద్ పట్టణానికి అయితే తీసుకొచ్చింది. పూర్తిగా ఇందుకు సంబంధించి కొన్ని గంటల పాటు తల్లిదండ్రులు పూర్తిగా గాలింపు చేపట్టినా లాభం లేకపోయేసరికి వెంటనే పోలీసులను అయితే ఆశ్రయించారు. ఒక్కసారిగా పోలీసులు అందరూ కూడా ఒక్కసారిగా రెస్పాండ్ అయ్యారు. పూర్తిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పూర్తిగా బృందాలుగా విడిపోయి పూర్తిగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అన్ని కోణాల్లో అన్ని విధాలుగా గాలింపు చర్యలు అయితే చేపట్టారు. పూర్తిగా ఇటు ఆయా చోట్ల ఉన్న పేరెంట్స్ ఆనందానికి సంబంధించి ఏం చెప్తారు? మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము. కన్న బిడ్డ చెంతకు చేరేటప్పటికి ఆనందంగా అనిపిస్తోంది. పోలీసుల కృషికి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్ గా ఒక రోజు పాటు దూరంగా ఉన్న తన కూతుర్ని ఒక్కసారి దొరికిన తర్వాత ఎస్పీ కార్యాలయం ఎదుట ఆ తల్లి ఆ బిడ్డను హత్తుకున్న విజువల్స్ మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఒక్కసారిగా బిడ్డ ఒక రోజు పాటు తనకు దూరంగా ఉన్న బిడ్డను తను పూర్తిగా హత్తుకొని ముద్దాడిన పరిస్థితి. అంటే ఆ భాగోద్వేగం అంటే పూర్తిగా. ఇక్కడ నిందితురాలు నాగుబాయికి సంబంధించి గతంలో ఏమైనా నేర చరిత్ర ఉందా? ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయా ఆవిడ పైన? అంటే పూర్తిగా నాగుబాయికి సంబంధించి ఇటు భారతికి సంబంధించి అంటే నాగుబాయి మద్యం మత్తులు ఇదంతా నడిపింది. కాకపోతే భారతికి సంబంధించి కొంత నేరానికి సంబంధించి ఉన్నట్లు ఉన్నది. కాకపోతే ఇది దీనికి సంబంధించి కిడ్నాప్ కు ఏం లింక్ ఉంటుందని కూడా పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.